న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం మండలం నడవలూరు గ్రామ సభలో మాట్లాడుతున్న సర్పంచ్ గణపతి రెడ్డి పూరి బాగ్ కోసం సర్పంచ్ తన సొంత ఖర్చులు పెట్టుబడి అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డంగా ఉండాల్సిన అధికారులు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నడవలూరు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభ అధికార నిర్లక్ష్యానికి ప్రభుత్వ ప్రతినిధులు నిధులు నిలిపేశారని, అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని గ్రామాభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించే దైవంగా సర్పంచ్ గణపతి రెడ్డి సుమారు 14 లక్షల సొంత నిధులను వెచ్చించారు. నిధుల ప్రకారమే సీసీ రోడ్లు పనులు పూర్తి చేసి మీరు ఫోన్ బుక్ ప్రకారం కూడా ముగిసింది. పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా లేదా కొంతమంది ఒత్తిడితో బిల్లులు చేయడంలో చూపిస్తున్నారని గ్రామస్తులు మండిపడిపోతున్నారు. నా పదవీ కాలం ముగుస్తుంది, కుటుంబం అవసరాలు ప్రక్కన పెట్టి అప్పులు తెచ్చి పంచాయతీ అభివృద్ధి పనులు చేస్తున్నారని సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ గారు నాకు చెప్పారు, బిల్స్ అయితే నేను సీసీ రోడ్స్ వేస్తున్నాను, నాకు బిల్స్ రావట్లేదు అని అన్నట్టని టీఆర్ఎస్ కూడా పెట్టినారు. నేను దాని గురించి 15 పైన అంతా నియర్లీ ఒక 70,000 వరకు ఉండేది. అప్పుడు మనకు గ్రామ పంచాయతీ తీర్మానాలు 14,70,000 వరకు ఎస్టిమేషన్ వేసి సీసీ రోడ్స్కి చేసినట్టున్నారు 23-24 ఇయర్లో. అది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు సెప్టెంబర్ మంత్ వరకు దాదాపుగా 5,30,000 చెల్లించాము సీసీ రోడ్స్కి. మీకు ఇచ్చిందా ఈ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. రే వేదాంతో అనేదాన్ని కూడా వేదాంతో అనేదాన్ని ఆ విధంగా మీకు మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. ఆయన ఆ నుంచి లైట్ మనలేదు అంటున్నాడు. ఆయన నువ్వు సాల్వ్ చేస్తుంటే ఏమన్నా లైట్ వేసాను డబ్బు తెచ్చి కట్టలేదా ఎరు తెచ్చి కట్టేసుకుంటాడు. నువ్వు వాళ్ళ పని చేస్తారు. గౌరవం లేదు. ఆ రోజు ఉన్నట్టు కట్టున్నాను మీ మధ్య ఎవరు రారు కదా, ఎందుకు గ్యాప్ మధ్యలో? అదేమ్మా, ఎందుకు వస్తుంది మీకు మధ్యలో గ్యాప్? ఎవరు చెప్పారు బిల్లులు పెట్టద్దని? అదే మీ బిల్లులు పెట్టద్దని ఎవరైనా చెప్పారా? బిల్లులు పెట్టద్దని ఎవరైనా చెప్పారా? ఆ చెప్పారు చెప్పండి. బిల్లులు పెట్టద్దని కాదు, నేను సమస్య వారికి చెప్పండి పలానా ఎక్కమన్నా నేనేం చేశాను, నేను ఎంప్లాయ్ కదా, నేను ముందు ఏం చేయాలి, మీడియా పడాలంటే చెప్పు. వాళ్ళని పోయి వెళ్తాం మేము. వాళ్ళు ఎవరైతే మాకేమే వాళ్ళని పోయి వెళ్తాం పోయేసి. అదే గట్టిగా ఏం చెప్తానంటే దయచేసి మీరైతే దూరం తెచ్చుకోకుండా మీరు ఇద్దరే కూర్చోండి, కూర్చోబెట్టుకోండి, కూర్చొని పెట్టి పరిష్కారం చేసి నా దయచేసి నా సలహా చెప్పినంత వరకే. తర్వాత స్వామిత్వాలో ప్రతి ఇంటికి అంటే గ్రామ కంఠంలో ఉండే ప్రతి ఇంటికి పథకాలు లేవు కాబట్టి ఈసారి ఈ గవర్నమెంట్ స్వామిత్వ పథకంలో ప్రతి ఇంటికి హక్కు పత్రాలను మంజూరు చేయాల్సిందని అన్నట్టని. దీంట్లో కూడా కొంతమంది ఏంటంటే ఇళ్ళ కొలతల దగ్గర అంటే ఎక్కడి వరకు హద్దులు ఉన్నాయి అన్నట్టు అని చెప్పిండేది. మేము అవి సర్వేలో తీసుకోకుండా డిస్ప్యూట్లో పెట్టేసినాము. వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకునేసి కొన్ని ట్యాంక్ వీధి దగ్గర కొన్ని కొలతలు ఆగిపోయింటాయి. వాళ్ళు కూడా కొంచెం సహకరించి ఆ సర్వేకి పార్టీ పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏంటంటే మరి విలేజెస్లో కొంతమంది ఏంటంటే వాళ్ళే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు, చందాలు వేసుకుని చేపిస్తున్నాం అన్నట్టని చెప్తున్నారు. మనం చేపిస్తాం యాక్చువల్గా ట్రైన్స్ ఇవి కంప్లైంట్స్ వచ్చిన. అలాగే స్ట్రీట్ లైట్స్ 15%, తర్వాత లైట్స్ 15%, డ్రింకింగ్ వాటర్కి 15%, ఈ మాదిరిగా పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఫండ్ 15 ఫైనాన్స్ కూడా గైడ్ లైన్స్ ఉన్నాయా? దీనికి ఇంతే పెట్టాలి, దీనికి ఇంతే పెట్టాలని గైడ్ లైన్స్ ఉన్నాయా? జనరల్ రోడ్స్ కింద పెట్టాలి, లైటింగ్ కింద పెట్టాలి. అది 15th ఫైనాన్స్ లో అన్టైడ్ అమౌంట్ లో మనము టైడ్ కి 50% పెట్టాలి. అన్టైడ్ అమౌంట్ లో 40% మనము రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెట్టుకోవచ్చు. దీని ప్రకారమే నేను ఈ మధ్య కూడా
సర్పంచ్ గారిని పిలిచి ఎంత అమౌంట్ రావాలో దాన్ని పాస్ చేసి బిల్ రైస్ చేసి పెట్టినాను. కానీ అన్న ఏంటంటే నాకు అమౌంట్ ఎక్కువ ఉంది, పీరియడ్ తక్కువ ఉంది, అమౌంట్ పెండింగ్ పడుతుంది అన్న ఉద్దేశంతో 25-26కి మేము సొంతంగా చేపించుకుంటామని చెప్తున్నారు గ్రామ ప్రజలు. మీకు సాధ్యమైనంత వరకు నేనేంటంటే మీరు సమస్యలు చెప్తే సాధ్యమైనంత వరకు క్లియర్ చేస్తున్నానని అనుకుంటున్నాను. కొంచెం అంతా ఎంతో డిలే అయినా కొంచెం ఇబ్బంది అయినా సమస్య ఎక్కువగా మీకు తెచ్చిపెట్టినట్టయితే నేను అనుకోవట్లేదు. ఉపాధి హామీ పథకంకి ఈసారి పేరు మార్చిండారు, వికసిత్ భారత్ జీరామ్జీ అని. వీళ్ళల్లో కొంతమందికి జాబ్ కార్డు లేని వాళ్ళకు కూడా ఏం చేసామంటే ఈసారి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టేసి జాబ్ కార్డు అందించేలాగా వాళ్ళకు కూడా మనము జాబ్ కార్డు ఇప్పించే విధానం అయితే చేసాము. అది కూడా ఈసారి వికసిత్ భారత్ అంటే MGNREGSని వికసిత్ భారత్ జీరామ్జీ పేరుగా మార్చినారు. ప్లస్ పని దినాలు కూడా 100 నుంచి 120 రోజులు పెంచినారు, 125 రోజుల వరకు పెంచినారు. ఇది నా వైపు నుంచి చెప్తుంది. ఉండాలన్న ఉద్దేశంతో మనకు మెయిన్ అజెండాగా చెప్పారు. దీంతో పాటు ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త సేకరణ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ SWPC అంటే షెడ్కి సంబంధించి గవర్నమెంట్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీసుకోక ముందు నుంచే మనమైతే ప్రతి ఇంటి దగ్గర నుంచి పొద్దున్న 7:30 లోపల చెత్త కలెక్షన్ అయితే జరుగుతూ ఉంది. 1 yearగా జరుగుతూ ఉంది. కానీ తెల్లారనక వచ్చి మన ఇంటి దగ్గర తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వాలని చెప్తున్నా కూడా మనకేంటంటే ప్రజలు కొంచెము కలిపిచ్చేసేయడం లేకుండా తీయడము, డ్రింకింగ్ వాటరు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. కానీ మీ కోఆపరేషన్ లేనిదే అయితే మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు ఎన్నిసార్లు చెప్పినా నా ముందే కూడా తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ప్లస్ ODF ప్లస్ అని డిక్లేర్ చేసినా కూడా కావాలని చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ మన సచివాలయం ముందరే ప్రతిరోజు గలీజ్ చేసి పెట్టేస్తున్నారు వాంటెడ్గా చేసినట్టుగానే. ప్లస్ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గురించి కూడా చూస్తున్నాము. మనకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి పెన్షన్స్ కానీ లేదంటే ఈ విద్యా దీవెన, తల్లికి వందనము వీటి ఎలిజిబుల్ వాళ్ళందరూ వస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా మనము వాటికి అర్జీలు పెట్టి చేసి మళ్ళీ అప్లై చేయడం జరుగుతుంది. ఇంకోటి అన్ని ఆన్లైన్ సర్వీసెస్లే జరుగుతున్నాయి మనకు, డిజిటల్ సర్వీసెస్లే. దీంట్లో భాగంగా స్వర్ణ పంచాయత్ అనేసి ఒకప్పుడు అయితే 1 taxes తీసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్లోనే మీకు మీ లాగిన్లో నుంచి ఆన్లైన్లోనే పన్ను చెల్లించే విధానం అమల్లోకి తీసుకొచ్చినారు. మళ్ళీ సర్వేలు ఉన్నాయి. యూనిఫైడ్ సర్వే అని ఉంది, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. దీంట్లో చాలా వరకు ప్రజల కోఆపరేషన్ ఉండట్ల, OTPలు అట్లాంటివి చెప్పడం లేదు. కాబట్టి ఈ సర్వేలు మాకు టైం లిమిట్ ఇచ్చింటారు, ఆ టైం లోపల కంప్లీట్ చేయాలా. ఎవరు కూడా ఏంటంటే OTPలకు సహకరించట్లేదని చెప్తున్నారు. ఈ OTPలు చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఇబ్బంది ఏం లేదు. మీ ముందే మీకు సర్వే దేని గురించి చెప్తాను. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రతి ఇంట్లో ఉండే ప్రతి పర్సన్ గురించి కూడా సర్వే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చదివిండారు ఒకసారి సర్పంచ్ గారితో చెప్పండి అన్నాను. చెప్పినాను, మీతో చెప్పమన్నారు అన్నారు. సరే అన్న చేస్తారేమో అడగండి అంటే, చేస్తాడంట. వైర్ పోయిందంట, 30 మీటర్లు కావాల్సి వస్తుంది. సండే రోజే లైన్ మ్యాన్ పిలిపించాము, 30 మీటర్లు కావాల్సి వస్తుంది. తెచ్చినాడు. పనిలో పని మేడం, ఫీజు క్యారియర్లు అవి చిన్న ఉన్నాయి, వోల్టేజ్ తక్కువ వస్తుంది, పెద్ద వేయించాలన్నారు. సరే గణపతన్న వేయి చేసిందారు వైర్ తెచ్చి. నాకు ఇవన్నీ ఎవరు చెప్పలేదండి, బాగానండి వినండి. నాకు ఎవరు చెప్పలేదు ఇవన్నీ. నన్ను నాగరచన ఆ వీధిలో ఉన్నాడు కొంతమంది అడిగితే నేను చేపించిన వాస్తవం భాస్కర్ దొరకం పోయి వైర్ తీసుకొచ్చి చేయించిన.
క్యారేజీలు బాగలేదని నీలమావ అడిగాడు. నచ్చోళ్ళు నీలమావ అడిగితే రఘుమామ చెప్పి మామ చూడు మామ అంటే ఆయన మార్చి నాకు పెడితే నేను బిల్లు పంపించుకున్నాను. నన్ను ఎవరు అడగలేదు. నేను మోటార్ కాడ పోయి చూసింది. నాకు చెప్పినప్పుడు నాగరాజన్ అని చెప్పినాడు మోటార్ పనిచేయలేదని. ఆ వీధిలో దేశం నా నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే నేను వచ్చి రెడీ చేయించాను. ఏం నా దాకా వచ్చాను 10 రోజులు అయిపోతుంటే మోటార్ పండించుకోలేదబ్బా మీకు చెప్పినాము అన్నారు. ఏం చేయనా లేదు చెప్పు, ఓపెన్గా చెప్పండి. బయట ఒక మాట లోపల ఒక మాట మాట్లాడతాను. నా దగ్గర నేను చెప్పిన తర్వాత దేశం నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి వైపు తీసుకొచ్చి మార్పించాను. క్యారేజీలు కాలిపోయింది నాకు చూసి రఘుమామకి చెప్తే రఘుమామ మార్చాడు. రఘుమామకు డబ్బులు మళ్ళీ పంపించాను నేను. ఆయన నేను డబ్బులు కూడా పంపించలేదు. ప్రసాదాలు మస్తున్నాం ఆడు పోవాలంటే బాగుంది పై జాస్తి భయపడుతున్నాను బల్బు లేమని చెప్పి వాళ్ళు విలేకరికి మాట్లాడుతూ చెప్తాను చెప్తాను బాబు మొన్న పిలిచారు ఉండు తెలియాలి కదా. మొన్న పిలిచారు ఎంబుకలు అన్నీ తెమ్మన్నారు. ఎంబుకలు అన్నీ తెచ్చాను. 23,000కి ఒక మోటార్ బిల్లు రాసి నీ బిల్లు 1,20,000 చిల్లర నీ బిల్లు రాసుకున్నావు. 23,000 లక్షలు పెట్టినవాడిని 23,000 ఎక్కడ? నువ్వు 1,20,000 చిల్లర నువ్వు రాసుకొని బిల్లు పెట్టుకుంటే నాకు 23,000 ఒక మోటార్ బిల్ల 40 లక్షలు దాటున్నది. పంచాయతీ బిల్లులు కాకుండా మీ బిల్లు లేదు. పంచాయతీ బిల్లులు కన్నా శానిటేషన్ ఇప్పుడు శాలరీస్ ఇచ్చాను మన ప్రసాద్కి. ఎంత ఇచ్చారు? ఫిబ్రవరి మార్చికి ఇచ్చినాను. 2 months 12,000. మళ్ళీ ఏప్రిల్ మేకి సర్పంచ్ గారు అకౌంట్కి పెట్టినాను 24. మళ్ళీ జూన్ జూలై ఆగస్టు 3 నెలలు నాగరాజు చేసినాడు. 2 నెలల 18 రోజులు అతనికి ఇచ్చాను. అదొక 1842 కంటింజెంట్ బిల్స్ ఉన్నాయన్నా మళ్ళీ వస్తే కాదు 42,000 ఓటు శాలరీస్ మిగతా 1 lakh ఏంది? 1 lakh అంటే 80,000 లైట్స్ ఒకసారి నేనేం మంచి పాయింట్ చెప్పారు. లైట్స్ మిమ్మల్ని ఎవరినో వచ్చి అడిగారా? అన్న ఎంత మంది అడగలేదు, కావాలనే అడుగుతారు. మీరు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారా? చెప్పాను 2-3 సార్లు వేపిస్తానన్నారు. కొండ కింద ఇళ్ళకు కూడా కొద్దిగా అన్న అది కూడా చూసేయండి. గ్రామ పంచాయతీ తీర్మానాలను సెక్రటరీ అమలు పరచాలన్నా సెక్రటరీ ఏం చేయాలి? ఆర్డర్ పాస్ చేసి గ్రామ పంచాయతీ అమలు పరచాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్స్ ఏ తీర్మానాలు అయితే చేస్తారో వాటిని సెక్రటరీ గారు అమలు పరచాలన్నా సెక్రటరీ గారు చేసే తీర్మానాలను గ్రామ పంచాయతీ అమలు చేయాలా? అవునన్నా లైట్స్ ఊర్లో కనపడమ్మా. మీరేం చేస్తారంటే మిమ్మల్ని లైట్లు అడిగినారు సర్పంచ్ గారికి రాలేదు అన్నారు. మళ్ళీ అనంతపూర్ నుంచి ఎవరు వచ్చి మండలం మొత్తం వేస్తా ఉన్నారు. అప్పుడు వేపించినాను అన్నకు చెప్పించాను, నేను చూస్తా ఉన్నాను రాలేదు అన్నారు. బిల్లు ఉండదు అన్న అక్కడే ఉంది. అది ఎప్పుడు జూన్ లో వేపించింది. మళ్ళీ సెకండ్ టైం సాయి వేపించాను, నేను అది బిల్లు పెట్టలేదు. SWPC షెడ్ 3 times 4 times క్లీనింగ్ చేయించాను. నాడప్ తొట్లలో చెత్తలు అవి తీపిచ్చి చుట్టూ ట్రాక్టర్తో కూర్చో బ్లీచింగ్ సున్నం తెచ్చినాను. ఎంత తెచ్చావు? 40,000 తెచ్చావు. 37,800. ఓకే, నాకు ఇంటిమేట్ చేసావా? కమలాకర్ రెడ్డి ఏం చెప్పాడు? నాకు నేను చెప్పలేదు అని చెప్పాడు. మీకేమైనా చెప్పాడా? మీకు ఊరికైనా నీకేమైనా చెప్పాడా? నీ తమ్ముడికి తెస్తానని చెప్పిందా? ఇంటిమేట్ ఇచ్చిందా? అది కాదమ్మా. నేను అడిగేది గ్రామస్తులు ఊరికైనా నీకు కావచ్చు నాకు కావచ్చు నాకు వాళ్ళు కూడా అడగాలి. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకునే పన్ను వసూలు అయ్యే అమౌంట్ 2025 ఎంత అయింది? డిమాండ్ ఎంత అయింది? డిమాండ్ 1,80,000 దాకా ఉందన్న. కొత్తవి కొన్ని మనకు కొత్త ఇళ్ళకి లేవు. AW ఇట్లాంటి చోట వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే స్వామిత్వ ఉంది కదా, స్వామిత్వాలో హక్కు పత్రము డివైడ్ అయింటారు అన్నదమ్ములు, వాళ్ళకి ఒకళ్ళకే వచ్చేస్తుంది కార్డు. కాబట్టి పన్నులు అవి చేస్తున్నాము. ఇప్పుడు కొత్త పన్నులు కూడా వేస్తున్నాము. తర్వాత ఇక్కడ కూడా కొత్త ఇల్లు కొన్ని కట్టింటారు, వాటికి కూడా ఇప్పుడు టోటల్గా మేడం మీరు వచ్చింది ఇప్పుడు 2024 అక్టోబర్ అన్న.
24 అక్టోబరా 24 అక్టోబర్ నుంచి అతను మీరే చెప్తున్నారు రేజ్ చేసింది 17.5 సీసీ రోడ్లు పెట్టింది 15.5 టోటల్ అన్న టోటల్ గ్రామ సభ రెజల్యూషన్ 14.3 14.70 14,70,000 ఓకే ఇచ్చిండారు. మీరు యాక్చువల్గా మీరు దాంట్లో ఎంత పే చేస్తారు 5,30,000 పే చేశారు. కానీ యాక్చువల్గా అప్పుడు సెక్రటరీ గారు కొంచెం చెప్పి మీరు వచ్చినప్పటి నుంచి సీసీ రోడ్లకి నాకు ఎంత బిల్లు ఇచ్చారు 5 లక్షల చిల్లర ఇచ్చారన్నారు అవునా? మీరు వచ్చిన రోజు 70,000 దాకా ఉండేది, ఈ రోజు 8 లక్షలు దాకా ఉంది. 15 ఫైనాన్స్ గ్రాంట్ వచ్చింది నాకు 5 లక్షల చిల్లర ఎప్పుడు ఏ బిల్లు ఇచ్చారో నాకు డీటెయిల్స్ ఇవ్వండి. అన్న. 5 నాకు నువ్వు వచ్చిన రోజు నుంచి సీసీ రోడ్డుకు రూపాయి పెట్టలేదు. నేను వచ్చినప్పటి నుంచి సీసీ రోడ్స్ ఏ కదా పెట్టానని నేను చెప్పలేదన్నా. ఇప్పుడు చెప్పింది అదే కదా. లాస్ట్ ఇయర్ 24-25 లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి నేను వచ్చినంత వరకు వచ్చినప్పటి తర్వాత మనము ఎట్లా డబ్బులు ఉండదని పెట్టడానికి లేదన్నా, పర్సంటేజ్ ప్రకారం రావాలా. ప్లస్ అన్నకు చెప్తున్నా వచ్చినప్పుడంతా కొద్దిగా పెట్టిస్తానే. అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు మీరు సర్పంచ్ గారికి చెప్పిండాల ఇంత అమౌంట్ కి పెట్టిండకూడదు. సరే యావరేజ్ ఇన్కమ్ 5 ఓకే, lakhs వరకు అది కూడా ఓకే. మీరు చెప్పున్నారు కదా ఇప్పుడు చిన్న విషయాలు నేను ఇంకో లేనప్పుడు కొన్ని చిన్న విషయాలు జరిగిందన్న. అందరి ముందర గ్రామస్తుల ముందర ఏడెవరు అండర్ డ్రైనేజ్ క్లీనింగ్ ఎవరు చెప్తే చేశాను? కూర్చో అవునన్నా. ఎవరు చెప్తే చేశాను? ఏడెవరు అండర్ డ్రైనేజ్ క్లీనింగ్ ఎవరు చెప్తే చేశాను? ఒక మాట స్ట్రైక్ కోర్ట్. అవి బిల్స్ రైజ్ చేసి పెట్టాను. ఎవరు చెప్తే చేశాను అది వరకే చెప్పండి. టక్ నువ్వు చెప్తే చేశాను అవునా? ఏడెవరు మోటార్ కాలిపోయింది, ఎవరు రిజర్వేషన్ ఇస్తే ఎవరు రిజర్వేషన్ పాస్ చేస్తే వచ్చేసుకో. సారీ, మోటార్ కాడి నుంచి కొత్త సచివాలయంకి పైప్ లైన్ వేసాను, ఎవరు చెప్తే చేశాను? అవే అన్న రైజ్ ఎవరు చెప్తే చేశాను? నేను అడిగిన దానికి సమాధానం నువ్వు చెప్తే చేశాను. ఇంతకుముందు కాలువ క్లీన్ చేయించాను, మొన్న కాలువ క్లీన్ చేయించాను, ఎవరు చెప్తే చేశాను? మొన్న చేసిన గీత నువ్వు చెప్తే చేయలే, ఎందుకంటే గ్రామస్తులందరూ అడుగుతూ ఉంటే చేశాను. అంతకుముందు నువ్వు చెప్తేనే చేశాను. 2 అయినాయా? అవి బిల్స్ అయిపోయినాయి కదన్న. ఇంతకుముందు ఇది ఉన్నది, ఇప్పుడు మొన్న చేసింది ఉన్నది, అంతకుముందు ఉన్నది. చూసుకో, నీకు ఇస్తాను, నీ ఫోటోలు ఇస్తాను. ఫాగింగ్ అన్నీ కొట్టించాం, అందరూ ఉన్నారు, గుర్తుందా? పెట్టావా? లేదు, పెట్టలేదు. తర్వాత ఆ మోటార్ కాలిపోయిందని చెప్పి నీకు గ్రామస్తులందరూ చెప్పారు, మోటార్ వైర్లు కాలిపోయినాయి, అది ఇది పట్టించుకున్నావా? లేదు. ఫీజు గ్యారేజ్ మార్చుకున్నా. లెటిన్, ఇంకొక విషయం బాగానండి, ఈ లెటిన్లు ఏఈ క్వాలిటీ కంట్రోల్ అందరూ వచ్చి చూసి రాసుకొని పోయినా కూడా కంప్లైంట్ అయిపోయిందని నువ్వు సంతకం పెట్టలే. ఎంబుక్కి కంప్లైంట్ అయిపోయిందని కూడా కంప్లైంట్ అయిపోయింది. అదే కనీసం నువ్వు ఫండ్ కూడా కాదు, పంచాయతీతో జనరల్ ఫండ్ 15 ఫైనాన్స్ కూడా కాదు, దానికి సంతకం పెట్టలా. సరే సరే, నేను మడతాను, మళ్ళీ ఒకటి చెప్తలే, దానికి పెట్టలా. ఇప్పుడు పంచాయతీలో ఉండే ఆ ఫండు నువ్వు చేయమని పనులకే పెట్టకపోతే మిగతా పనులు నేను ఎడ చేయాలి? ఇప్పుడు ఇతను లైట్ లేదని అడుగుతున్నాను నన్ను, ఆ వీధికి పోయినప్పుడంతా రచ్చాడుతున్నాడు, నేను ఏమైనా తెచ్చేయాలి, ఎన్నిసార్లు తెచ్చేస్తాను? వాళ్ళ వీధిలో పరంధానం, మీ వీధిలో పైప్ లైన్ ఇది అయిపోయింది, అప్పటికప్పుడు మనం పంపించి ఎంసీలో పెట్టి రెడీ చేయించాం. నువ్వు ఏం పట్టించుకుంటున్నావు? నీకు వచ్చి నీ దగ్గర చెప్పిన దాన్ని కూడా పట్టించుకున్నావు.